హాయ్ హలో వెల్కమ్ టు హిట్ టీవీ లైఫ్ స్టైల్. మామూలుగా హైదరాబాద్లో చాలామందికి తెలిసినవి సాలార్జంగ్ మ్యూజియం లేదా సైన్స్ మ్యూజియం, కానీ ఒక మ్యూజియం ఉంది, మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజియం అనమాట. ఇక్కడ వెరైటీ కార్లు ఉంటాయి. మన హైదరాబాద్ వ్యక్తి సుధాకర్ గారు తయారు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కార్ల మ్యూజియం మన హైదరాబాద్లోనే ఉంది. ఇది చాలా ఏళ్ళుగా ఉంది, చాలా కొద్ది మందికే తెలిసింది ఇది. ఇక్కడ ఈయన ఏంటంటే రకరకాల ఆకృతులతో కార్లను తయారు చేశారు. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో అతి పెద్ద కారు ఇక్కడే ఉంది, అతి చిన్న కారు ఇక్కడే ఉంది, బాల్ లాంటి కారు ఉంది, కరోనా వైరస్ కారు ఉంది, ఒక క్రికెట్ బ్యాట్ లాంటి కారు, అట్లా రకరకాల కార్లు అనమాట. మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే చాలా షాక్ అవుతారు. చాలా అద్భుతమైన క్రియేటివిటీ అనేది. ఒక్కసారి మనం కూడా ఆ కార్లను చూసి ఎలా ఉన్నాయో చూద్దాం రండి. చూసారా మన సైకిల్ బెల్ భలే ఉంది కదా. ఇట్లాంటి చాలా వెరైటీ అన్నీ ఇక్కడ ఉంటాయి. చూద్దాం. వీటిని వెక్కీ కార్స్ అంటారు. వెక్కీ కార్స్ అనమాట. వెరైటీ కార్స్ని వెక్కీ కార్స్ అంటారు. ఈ ప్రపంచంలో చాలా ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి. మామూలుగా అమెరికా లాంటి వెస్టర్న్ కంట్రీస్లో ఇట్లా రకరకాల కార్లతో ఎగ్జిబిషన్ చేస్తారు. కానీ మన ఇండియాలో మాత్రం మన దగ్గరే ఉన్నది. ఇట్లా ఈ దగ్గర బ్రింజల్ కార్, కెమెరా కార్, క్రికెట్ బాల్ కార్, గోల్ఫ్ బాల్ కార్, బాస్కెట్ బాల్ కార్, టెన్నిస్ బాల్, స్నూకర్, శివలింగ ఆకారంలో ఉన్న కార్ కూడా ఉందంట. కప్ సాసర్ కార్, హెల్మెట్ కార్, కంప్యూటర్ కార్, డబుల్ బెడ్ కార్, ఫుట్బాల్ కార్, మగ్ కార్, షూ కార్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కార్, సోఫా కార్, అట్లా రకరకాల కార్లన్నీ ఉన్నాయి. లిప్స్టిక్ కార్ కూడా ఉంది.
కార్స్ మ్యూజియం ఇస్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ హ్యాండ్మేడ్ వ్యాకీ కార్స్ మ్యూజియం అనమాట. అంటే ప్రపంచంలో హ్యాండ్మేడ్ వ్యాకీ కార్స్ మ్యూజియం ఇది ఒకటే. స్కూటర్ చూసారా ఎంత పొడుగుందో. బ్రహ్మత్వం సినిమాలో మహేష్ బాబు ఒక బైక్ నడుస్తాడు ఇట్లా పొడుగు, దానికన్నా పొడుగుంది. 20 మంది ఈజీగా కూర్చోవచ్చు. ఇదేంది ఇది కారుతో ఉయ్యాల చేసినట్టున్నారు. ఇది నాకు తెలిసి ఇది ప్రపంచంలో అతి పెద్ద కారు. లారీ కూడా ఉంది ఇక్కడ. ఇది కూడా కారే, కమోడ్ లాంటి కారు. ఇది కూడా కారే, కమోడ్ లాంటి కారు. నాకు తెలిసి ప్రపంచంలో అతి పెద్ద బైక్ అనుకుంటే దీనికి ట్రాక్టర్ టైర్లను వేసారు. టైర్లను చూడండి ఎట్లున్నాయో, ట్రాక్టర్ టైర్లతో తయారు చేసిన బైక్ ఇది. ఇక్కడ వీకెండ్స్లో పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంటారు. వెరైటీ జీప్ లాగా ఉంది, ఒకసారి చూద్దాం. పాత సినిమాల్లో ఉంటాయి ఇలాంటి కార్లను మనం పాత సినిమాలను చూస్తుంటాం. భలే ఉంది కదా వింటేజ్ కార్. ఇక్కడ అయితే ఒక గోకాటి కారు. చాలా మందికి గోకాటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్న గోకాటింగ్ కారు భలే ఉంది కదా. ఒక 20 మందిని ఎక్కించుకొని పోవచ్చు. జూమ్ అని చూసారా జీప్ ముందల. దీన్ని కూడా ఒక కళాఖండంగా మార్చారు ఈయన. అంటే వెహికల్సే కాదు, వెహికల్ స్పేర్స్తో కూడా, వెహికల్ పార్ట్స్తో కూడా ఈయన రకరకాల ఆకృతులను తయారు చేశారు. ఇట్లాంటి కుర్చీలు, టైర్తో చిన్నపిల్లలు ఆడుకునేది. ఎలుకనెక్కిన వినాయకుడు. మీరు వెనకాల రకరకాల కలర్స్లో ఉన్న పాత వింటేజ్ స్కూటర్లను చూడొచ్చు. వీళ్ళ దగ్గర వీళ్ళు తయారు చేసినవే కాకుండా రకరకాల కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇది సెకండ్ వరల్డ్ వార్లో వాడిన సైకిల్ అనమాట. పారాట్రాప్ కొలాప్సబుల్ సైకిల్ అంటే దీని చుట్టేసు అనమాట. పారాట్రాప్ సెకండ్ వరల్డ్ వార్లో వాడినటువంటి పారాట్రాప్ కొలాప్సబుల్ సైకిల్ అనమాట. ఇది వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ 500cc. ఇవన్నీ కూడా వర్కేబుల్ అనమాట. అంటే రోడ్డు మీద రన్ అవుతాయి కూడా. మీరు షోకేజ్లో బొమ్మల్లా కాకుండా మ్యూజియంలో వస్తువులు అంటే అలా పెట్టేసి ఉంటాయని కాదు, ఇవన్నీ వర్కేబుల్ కూడా. రకరకాల ఆకృతిలో ఉన్నాయి.
ఈ బైకులు కానీ కార్లు కానీ ఇవి రోడ్డు మీద పరుగులు కూడా పెడతాయంట. ఇది కూడా వరల్డ్ వార్ 2లో వాడారు. విలియర్స్ జూనియర్ అంట దీని పేరు. అక్కడ మీరు వెనకాల చూస్తుంటే ఆర్మీ జీప్ కనిపిస్తుంది మీకు. ఆర్మీ జీప్ వచ్చి 1944 మోడల్ అంట. అది 1944 మోడల్ ఆర్మీ జీప్. అది ఆర్మీ జీప్ వెనకాల మీకు స్టోరేజ్ క్యారియర్ ఒకటి కనిపిస్తుంది చూసారా. అంటే ఆ రోజుల్లో వస్తువులు సామాన్లన్నీ కూడా అందులో వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఇవన్నీ సెకండ్ వరల్డ్ వార్లో వాడినటువంటి వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది చూసారా చిన్న, ఇది డర్ట్ బైక్ యమహా RX-100. వావ్, ఇప్పటికి యమహా RX-100 అందరికి క్రేజే. డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద ఇయర్ 1987. టైమ్ టేకెన్ టు మ్యానుఫ్యాక్చర్ 4 months. అంటే ఇది తయారు చేయడానికి 4 నెలలు పట్టిందంట. 1987లో తయారు చేశారు. వెనక ఈ బైక్ వచ్చి నార్టన్ 1944 మోడల్. ఇది విత్ సైడ్ కార్ కూడా ఉంటుంది దీనికి. పాత సినిమాల్లో మీరు షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర వెళ్తుంటారు. ఏ దోస్తి నహీ తోడేంగే అనుకుంటూ. పాత సినిమాల్లో మీరు పాత హిందీ సినిమాల్లో అలా చూస్తుంటారు ఇలాంటి బైక్స్. ఇదైతే చాలా ఫేమస్. ఇది బుడ్డ బైక్. దీన్ని బాబీ అంటారు. దీన్ని బాబీ అనే పేరు ఎలా వచ్చిందంటే బాబీ సినిమాలో రిషి కపూర్ వాడాడు ఈ బైక్ని. దీన్ని బాబీ అంటారు. దీనికి కూడా చాలా క్రేజ్. అసలు ఇలాంటి బైక్స్ దొరకట్లేదు ఇప్పుడు. 1000 cc, స్పీడ్ 100 km/h అంటాము. అప్పట్లో చాలా స్పీడ్ వెళ్ళే బైక్ కార్ అనమాట ఇది. డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ద ఇయర్ ఆఫ్ 1980. ఓకే, దీనికి జస్ట్ 1.5 months దీనికి పట్టిందంట. హ్యాండ్ మేడ్ మెటల్ బాడీ అంట ఇది. భలే ఉంది కదా బుడ్డ కారు. ఇట్లాంటి కార్లు ఇప్పుడు రోడ్డు మీద పెట్టినా కానీ ఎగబడి కొంటారేమో. అక్కడ చూస్తే మీరు రైలు బోగి లాంటి కారు ఒకటి ఉంది ఇక్కడ వీళ్ళ దగ్గర. రైలు బోగి లాంటి కారు. ఈ బుడ్డ కార్ చూడండి, ఇది కూడా భలే ఉంది. మారుతి 800 cc. మారుతి కార్ని ఇలా 2-seaterగా మాడిఫై చేశారు. ఇది 1995 మోడల్ మారుతి కార్ని తీసుకొని ఇలా 2-seatersగా మాడిఫై చేశారు. ఈ మినీ బస్ చూసారా, రాయల్ ట్రామ్ అంట. ఒక ట్రామ్ రైలు లాగా తయారు చేశారు దీన్ని. రాయల్ ట్రామ్ అంట ఇది. ఇవన్నీ వీళ్ళే ఇక్కడ మాడిఫై చేశారు. ఈ బుడ్డ కార్ చూడండి, సుధా కార్స్లో స్పెషల్ ఇది. గోగో ఆటో కార్ అంట ఇది. ఇండియన్ 175 cc గోగో ఆటో కార్. చిన్నపిల్లల కార్లా భలే ఉంది కదా. 4-stroke ఇంజిన్ అంట ఇది. ఈ ట్రామ్ కార్ని మారుతి వ్యాన్ నుంచి మాడిఫై చేశారంట 2014. ఇది రోల్స్ రాయస్ వుడెన్ బాడీతో తయారు చేసిన రోల్స్ రాయస్ కార్ అంట. మోడల్ వచ్చి 1913. వస్తుంది కదా, బైక్ టైర్లా ఉన్నాయి దాని టైర్లు. రోల్స్ రాయస్ ఓల్డ్ మోడల్ కార్స్ ఇవి. 1913 అంటే చూడండి, రకరకాల కార్స్ ఉన్నాయి రోల్స్ రాయస్ నుంచి. ఈ బుడ్డ కార్లు కూడా ఉన్నాయి చూసారు, భలే ఉన్నాయి చిన్నపిల్లలకి. స్కెల్టన్స్ కూడా ఇన్నోవేటివ్గా ఇక్కడ ఫిక్స్ చేశారు. రాత్రిపూట ఎవడన్నా ఇక్కడికి వచ్చి దడుచుకుంటాడు. ఇవన్నీ కూడా
సుధాకర్ గారు ఓన్గా డిజైన్ చేసిన కార్స్ ఇవి, హ్యాండ్ మేడ్ కార్స్ అని. దాన్ని స్వచ్ఛ భారత్కి సింబల్గా తయారు చేశారు ఆయన. అంటే ఈయన తయారు చేసిన కార్లకు కూడా ఒక సోషల్ కాజ్ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ చీపిరికట్ట కారు వచ్చి మనకి స్వచ్ఛ భారత్ బ్రాండింగ్ అనమాట. ఇక్కడ అయితే రకరకాల కార్లు ఉన్నాయి. ఇది లిప్స్టిక్ మోడల్ బైక్ అనమాట. ఇది ఇలా కూర్చొని డ్రైవ్ చేయాలి. ఇది లిప్స్టిక్ మోడల్. ఇది లిప్స్టిక్ మోడల్లో కూడా ఒక బైక్ తయారు చేశారు ఈయన. ఇక్కడ వచ్చి ఇది ఒక చిన్న గోకాట్ లాంటిదే, కాకపోతే కొంచెం ఇద్దరు కూర్చొని వెళ్ళే టైపు. ఇది చూసారా హ్యాండ్ బ్యాగ్ కూడా ఒక కారే. ఇది 3-వీలర్ అనమాట. ఇది హ్యాండ్ బ్యాగ్ షేప్లో కూడా కార్ అనమాట. లోపల కూర్చొని డ్రైవ్ చేస్తుంటారు. ఇవన్నీ మూవేబుల్ అండి, మళ్ళీ ఇవన్నీ రోడ్ మీద రన్ అవుతాయి కూడా. ఇది చూసారా, ఇది మేకప్ కిట్, పఫింగ్ మన పౌడర్ పఫ్ అనమాట. ఇది దీన్ని కూడా ఈయన తయారు చేశారు. షూ క్రేజీ ఉంది కదా, షూ బైక్, ఇది షూ కార్. ఇది కూడా డ్రైవింగ్ చేయొచ్చు ఇలా కూర్చొని. ఇలా కూర్చొని డ్రైవ్ చేస్తాం. ఇది స్టీరింగ్, ఇలా అన్నీ ఉన్నాయి, ఎక్సలేటర్, బ్రేక్. క్రేజీ ఉంది కదా ఇది. చూడండి, ఇది కూడా కారే, సోఫా సెట్లా ఉంటుంది కానీ ఇది కూడా కారే. అక్కడ కూర్చొని డ్రైవ్ చేయాలి. ఇప్పుడు నేనైతే అందులో పట్టణ అనుకుంటా, అందుకే ట్రై చేయట్లేదు. ఈ సోఫా సెట్లా ఉంది కానీ ఇది కూడా మూవేబులే. ఇవన్నీ వేసుకుని రోడ్ల మీద తిరిగి కూడా ఆయన ప్రదర్శించారు. ఇక్కడ క్రేజీ ఉంటుంది, వంకాయ కార్, బ్రింజల్ షేప్ కార్ అనమాట. ఇది వంకాయ కార్. ఇందులో కూడా లోపలికి వెళ్ళి డ్రైవ్ చేయొచ్చు. 3 సీటర్ ఇది, 3 టైర్ ఇది. ఇవన్నీ సింగిల్ సీటరే. ఇది వచ్చి హెల్మెట్ షేప్ కార్ అన్నమాట. హెల్మెట్ వాడండి, ప్రాణాలను రక్షించుకోండి అని ఒక సోషల్ మెసేజ్ కోసం తయారు చేసిన కార్ ఇది. ఇక ఇదైతే క్రేజీ. ఇది కమోడ్ షేప్లో కూడా కార్. ఇలాంటి ఇక సైకిళ్ళకి ఇట్లకైతే అసలు అంతా ఈయన ఇన్నోవేషన్ అనమాట. సుధాకర్ గారి ఇన్నోవేషన్ ఇది. రకరకాల షేపుల్లో ఆయన కార్లు తయారు చేశారు. ఈ బుడ్డ బైక్ మా బుడ్డోడికి ఇస్తే వెళ్ళిపోతాడు రోడ్డెక్కి. ఇది చూసారు చెస్ బోర్డ్తో కూడా ఒక కార్ తయారు చేశారు ఈయన. ఇది వాలంటైన్స్ డే స్పెషల్ అనుకుంటా. లవర్స్ కోసం ఒక కప్పు, కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అనమాట. ఇది కప్పు షేప్ కార్ అనమాట. ఇదైతే ఒక ట్రైన్, ఒక బుడ్డ బైకులు ఉన్నాయి ఇక్కడ. ఈయన ఒక బైక్ ఫ్యూయల్ ట్యాంక్స్తో క్రియేట్ చేశారు ఇక్కడ. పైన చూస్తే మీరు కార్ల మోడల్స్ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. ఆయన బాబుఖాన్ గారు సుధాకర్ గారికి మెంటర్ అంట. ఆయన షేప్లో ఉన్న బుల్లి కార్ ఇది. ఎరేజర్ కార్. ఇది కూడా కారే. ఇది కూడా డ్రైవ్ చేయొచ్చు అనమాట. ఇది ఇలా ఓపెన్ చేసి ఇట్లా కూర్చొని డ్రైవ్ చేయడం. ఎరేజర్ కార్. ఇది ఇక్కడ కనిపించే ప్రతి వస్తువు ఒక చిన్న సైజ్ కార్ అనమాట. ఇది పెన్సిల్ కార్. ఇది కూడా ఇట్లా కూర్చొని నడిపిస్తారు. స్టీరింగ్ అది షార్ప్నర్ కార్. ఇది పెన్ కార్, ఫౌంటైన్ పెన్. చూసారు, ఇది బాల్ షేప్లో ఉన్న కార్. ఇది కూడా ఇది కేక్ షేప్ కార్ అనమాట. ఇది కూడా లోపల కూర్చొని డ్రైవ్ చేసుకోవచ్చు.
టెన్నిస్ బాల్ షేప్లో ఒక కారు. నిజంగా టెన్నిస్ బాల్ లానే ఉంది, అదే మెటీరియల్ వాడినట్టున్నారు. టెన్నిస్ బాల్ షేప్లో కూడా ఒక కార్. ఇది గోల్ఫ్ బాల్, ఇది గోల్ఫ్ బాల్. బాల్ షేప్లోనే ఇక్కడ 3-4 కార్లు ఉన్నాయి. ఇది లండన్ బస్. ఇది వరల్డ్స్ స్మాలెస్ట్ డబుల్ డెక్కర్ బస్ అంట. అది ప్రపంచంలోనే అతి చిన్న డబుల్ డెక్కర్ బస్ అది. ఇది క్రికెట్ బాల్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్ అనుకుంటా. ఇది క్రికెట్ బాల్ షేప్ కార్ అనమాట. ఇది నిజంగా క్రికెట్ బాల్ లానే ఉంది కదా. ఇక్కడ కూర్చొని డ్రైవ్ చేస్తారు. చూడండి క్రేజీగా ఉంది. షటిల్ కాక్. ఇది కూడా కారే, దీని లోపల కూడా కూర్చొని డ్రైవ్ చేయొచ్చు. బిలియర్డ్స్ టేబుల్ కూడా ఒక కారే, ఇక్కడ కూర్చొని డ్రైవ్ చేయాలి. కూర్చొని ఇక్కడ స్టీరింగ్ ఉంటుంది. కంప్యూటర్ షేప్లో కూడా కార్ తయారు చేశారు ఆయన. కీబోర్డు, మౌస్, సిపియు, మానిటర్ అన్నీ ఉంటాయి. ఇది కూడా ఒక కారే, దీని లోపల కూర్చొని డ్రైవ్ చేస్తారు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి వింత కార్లు లేవనుకుంటా. మన హైదరాబాద్లోనే ఉంది ఈ మ్యూజియం. ఇది క్రికెట్ బ్యాట్ షేప్లో ఉన్న కారు. రోడ్ మీద వెళ్తే క్రేజీ ఉంటుంది కదా, ఇంత పొడుగు కార్ వేసుకుని వెళ్తుంటే. దీనికి కూడా అన్నీ ఉన్నాయి, స్టీరింగ్ ఉంది, మీటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది కూడా మూవేబులే, క్రికెట్ బ్యాట్ మోడల్ అన్నమాట. అది పంజరం ఆకారంలో కూడా ఒక కారు, పక్షి గూడు, పంజరం షేప్లో ఒక కారు. ఇదైతే డైనింగ్ టేబుల్, చక్కగా ఒక కాన్ఫరెన్స్ టేబుల్లా ఉంది. ఇది చుట్టూ కూర్చొని మాట్లాడుకుంటూ కూడా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉండొచ్చు, ఇలా డ్రైవ్ చేసుకుంటూ. ఒక టేబుల్ చైర్స్తో కూడా ఒక కార్ అన్నమాట. ఇది చాలా ఇన్నోవేటివ్గా తయారు చేశారు కదా ఈయన. ప్రతి షేప్లో ఒక కారు తయారు చేసేసారు. కాదేది కారు కనహరం అని చూసారు. శివలింగం షేప్లో కారు. ఓం నమః శివాయ. లడ్డు, బాలాపూర్ లడ్డు షేప్లో కారు. నేనైతే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూసుంటారో అదైతే. బాల్ షేప్లో కారు. ఇది బాస్కెట్ బాల్ షేప్లో కారు అన్నమాట. ఇది ఈ కారు ఆడోళ్ళకి బాగా నచ్చుతుంది అనుకుంటా. జ్యువెలర్స్ షేప్లో బ్యాంగిల్స్, జ్యువెలర్స్ షేప్లో ఉంది. ఇది వడ్డానము అలాంటివన్నీ పెట్టి. చిన్న చిన్న రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ అన్నమాట. అది కాదేది కారు ఆకారానికి అనర్హమని ప్రతి దాన్ని కార్లా తయారు చేశారు. ఇది కెమెరా షేప్ కార్. ఇది షూ టైప్ కార్ అన్నమాట. ఇది షూ కార్. ఇదేమో సూట్ కేస్ మోడల్ కార్ అన్నమాట. సూట్ కేస్ కూడా ఒక కారే. కప్ సాసర్ మోడల్ కార్. ఇందాక కప్ మోడల్ కార్ చూసాం కదా, ఇది కప్ సాసర్ అన్నమాట. దీంట్లో కూడా లోపల కూర్చొని డ్రైవ్ చేయొచ్చు.
ప్రపంచంలో ఎన్నో రకాల మ్యూజియంస్ ఉన్నాయి. వ్యాక్స్ మ్యూజియం అనో, లేకపోతే కాయిన్స్ మ్యూజియం అనో, ఇక రకరకాల వస్తువులు సేకరించిన మ్యూజియం అనో, రకరకాల మ్యూజియంస్ ఉన్నాయి. ఈవెన్ మన హైదరాబాద్లో కూడా సాలార్జంగ్ మ్యూజియం అనో, సైన్స్ మ్యూజియం అనో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఉన్న మ్యూజియం ఏంటంటే, ఒక వ్యక్తి తన సొంత ఇంట్రెస్ట్తో తనకున్న చిన్న హాబీ లాంటిదిగా స్టార్ట్ చేసి ఒక రకరకాల కార్ల మ్యూజియంస్ కూడా చాలా చూసుంటారు. కానీ కార్లని రకరకాల ఆకృతుల్లో తయారు చేయాలని ఆలోచనతో మొదలెట్టారు. అది రకరకాలుగా ఇప్పుడు ఎన్ని రకాలుగా అంటే మీరు చూసే ఉంటారు. ఒక బాల్ షేపు, ఒక బ్యాట్ షేపు, ఒక టెన్నిస్ బాల్, ఒక హాకీ, ఇలా రకరకాలు. ఈవెన్ ఒక క్రిస్మస్ ట్రీ, రకరకాల కార్లతో ఈయన ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఆల్రెడీ గిన్నిస్ బుక్ ఎక్కారు, మన బిలీవ్ ఇట్ ఆర్ నాట్ దాంట్లో కూడా వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈయన మన హైదరాబాద్ వాసి. ఈ మ్యూజియం కూడా మన బహదూర్పురాలో మన జూ పార్క్కి అది చేరువలో ఉంది. ఇది ఎలా మొదలెట్టారు, అసలు ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి, ఈయన గురువు ఎవరు, అసలు ఇలా ఎందుకు చేద్దాం అనుకున్నారు, ఈయన ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి కార్స్ మనకి చూపించబోతున్నారు అన్నీ సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నా పేరు సుధాకర్ యాదవ్ అండి. సుధా కార్స్ మ్యూజియం ఓనరు. సుధా కార్స్ కూడా అనుకోకుండా సుధా కార్స్ అని పెట్టవలసి వచ్చింది. నా పేరు సుధాకరు. ఎవరో ఒకసారి ఫస్ట్ టైం నేను లాంచ్ చేసినప్పుడు వాకీ కారు, అప్పుడు పేరేంటిది, మీ కంపెనీ పేరేంటి అంటే వాళ్ళే అటు నుండి సజెస్ట్ చేశారు. కే తీసి సి పెట్టండి సరిపోతుంది. దట్స్ హౌ సుధా కార్స్ అయింది. అంటే నేను అనేది ఎప్పుడు ఏంది ఊహించలేదు. ఇదే డెస్టినీ అండి. నేను ఎప్పుడైతే కారు అట్ ద ఏజ్ ఆఫ్ 14 ఓన్లీ స్టార్ట్ చేశాను బైక్స్ అని, ఆ ఏజ్ బట్టి. తర్వాత మల్టీసీటర్ సైకిల్స్ అబౌట్ 26 మల్టీసీటర్ సైకిల్ చేశానండి. అందులో రికంబెంట్ సైకిల్, వెలోకార్ సైకిల్, టాండమ్ సైకిల్ ట్రైన్, ఇంక్లూడింగ్ ద వరల్డ్స్ టాలెస్ట్ ట్రైసైకిల్ అండి, గిన్నెస్ రికార్డెడ్. అది చేయడానికి చాలా కష్టపడాను. చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అందులో మోర్ దెన్ 55 టైమ్స్ ఫెయిల్ అయ్యానండి. దాని హైట్ 4 అంతస్తుల దాని హైట్ అండి. అండ్ దాని వెయిట్ 3 టన్స్ అండి. ఒక్కతనే పైన కూర్చొని పెడల్ చేయాలి. అది చాలా కష్టమైంది. చాలా అంటే చాలా ఫెయిల్యూర్స్, కానీ సమ్హౌ ఐ మేడ్ ఇట్. దట్స్ అ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అండి. తర్వాత చాలా టైప్ ఆఫ్ మోటార్ బైక్స్ చేశాను ఏజ్ బట్టి. తర్వాత మోడర్న్ కార్స్ చేశాను. తర్వాత 1991లో నేను అమెరికాలో ఒకటి ప్రమోషనల్ కార్ చూశాను, స్కేటింగ్ బోర్డ్ షేప్ కార్. ఆ తర్వాత నేను అనుకున్నాను సంథింగ్ డిఫరెంట్ చేయాలి, ఎందుకంటే హాబీ ప్యూర్లీ. బేసికల్లీ మేము ప్రింటింగ్లో ఉన్నామండి, ప్రింటింగ్ బిజినెస్, గోల్డెన్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్. వీఆర్ ఆల్మోస్ట్ ఇంటూ ప్రింటింగ్ 82 లాంగ్ ఇయర్స్ అండి, 4th జనరేషన్. సో ఇది హాబీ అండి, ఇప్పటికి హాబీగానే చేస్తున్నాను. అనుకోకుండా ఇన్ని కార్ చేశాను. ముందు తెలుసుంటే నేను ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏదో చేసేవాడిని. ఐఎమ్ జస్ట్ ఏ కామర్స్ స్టూడెంట్ అండి. తర్వాత ఇప్పుడు మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో నేను హెల్ప్ చేస్తానండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ చాలా లో ఉంటుంది. అంటే ఇప్పుడు నా కార్స్ ఎప్పుడైతే చేశాను ఎట్ ద ఏజ్, ఆ ఏజ్లో 14-15లో డబ్బులు ఎవరు ఇవ్వరండి ఎంతగానో పేరెంట్స్ కానీ. అయితే మా ఇంటి చుట్టుపక్కల అబౌట్ మోర్ దెన్ 50 జంక్ యార్డ్స్ ఉన్నాయండి బహదూర్పుర ఏరియాలో. అందులో మీరు ఏమి ఇష్టమైతే యూ నేమ్ ఇట్ యూ విల్ గెట్ ఇట్ అండి. రైట్ ఫ్రమ్ ఏరోప్లేన్ నుండి ఏదిగైనా దొరుకుతుంది. అలా వరల్డ్ వార్ II కలెక్షన్ కూడా ఇక్కడ నుండే జంక్ యార్డ్ నుండి తీసి పెట్టానండి. అన్నీ చీప్గా దొరుకుతుందండి, వేయింగ్తో దొరుకుతుంది. ఈవెన్ నేను చేసే కార్స్లో ఇంజన్ కానీ మెయిన్లీ మోటార్ సైకిల్ ఇంజన్స్ ఉంటాయి, మోపెడ్ ఇంజన్స్ ఉంటాయి. దాని వీల్స్, షాక్ అబ్జర్వర్స్. జనం అనుకుంటారు ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ అవి, నేను చాలా డబ్బులు పెడతాను. అసలు డబ్బులు అంత పెట్టనండి నేను. నాది మొత్తం ఇంజన్ కానీ వీల్స్ కానీ అవన్నీ దొరికితే హార్డ్లీ 10,000 లోపల అవుతుంది. కానీ టైం చాలా ఇవ్వాలి. నాకు లక్కీ ఏంటంటే వండర్ఫుల్ క్రాఫ్ట్స్మెన్ ఉన్నారండి ఓల్డ్ సిటీలో, హైదరాబాద్లో, లాస్ట్ జనరేషన్. ఈ తర్వాత ఇక నెక్స్ట్ ఎవరు అలాంటి టింకరర్స్ ఉండరండి. సింపుల్ టూల్స్తో వాళ్ళు బ్యూటిఫుల్ కార్స్ చేస్తారండి. ఎప్పుడైతే నేను గోల్ఫ్ బాల్ కార్ ఉందండి, ఈచ్ డింపుల్ ఒక్కొక్కటి హ్యాండ్స్తో చేసి మళ్ళీ జాయిన్ చేశారండి. అంటే అంత పర్ఫెక్షన్ ఉందండి వాళ్ళ దగ్గర. ఆ తర్వాత ఫుట్బాల్ ఉందండి, 32 ప్యానల్స్ ఉంటుంది. ఈచ్ ప్యానల్ సపరేట్లీ డెంటెడ్ బై హ్యాండ్, మళ్ళీ జాయిన్ చేసి ఆ స్పెరికల్ షేప్ అమేజింగ్ అండి.
నాకు లక్కీ ఏంటంటే నా గురుగారు బాబు ఖాన్ అని అఫ్జల్గంజ్లో ఉండేవాళ్ళు. ఆయనతో నేర్చాను నేను చాలా మటుకు. ఆయన విజన్ ఇస్ డిఫరెంట్ ఉండండి. అండ్ ఈ టాట్ మీ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ హవ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఎందుకంటే దర్ ఇస్ వన్ థింగ్ అబౌట్ ఈ టాట్ మీ ఇస్ వెన్ ఎవర్ యూ స్టార్ట్ ఎనీథింగ్ బీ పాజిటివ్. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నో అండి ఆయన డిక్షనరీలో. అలా ఏ కార్ చేశాను, అన్ని కార్స్ సస్పెన్షన్ డిజైనింగ్ డిఫరెంట్ ఉంటుంది. కార్స్లో ఒకటి ఉంటుందండి, వితౌట్ సస్పెన్షన్ కార్ స్మూత్ నడవదండి. అయితే సస్పెన్షన్ మస్ట్. ఇంకోటి నా ఎవ్రీ కార్ ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఫర్ మీ. అంటే ఫుట్బాల్ ఉందండి, అందులో 6 వీల్స్ ఉంటాయి. 6 వీల్స్ ఎందుకంటే అది ఇటు చుట్టూ కూడా తిరుగుతుంది, ఇటు చుట్టూ మళ్ళీ రెగ్యులర్ కార్ లాగా పరిగెత్తుందండి. నా కార్స్ మెయిన్లీ 30, 40, 50 స్పీడ్ అండి. మెయిన్లీ ఫర్ ద రోడ్ షోస్ ఇట్స్ సూటబుల్ అండి. కానీ ఒక్కొక్క కార్ కొన్ని కార్లు 2-3 మంత్స్లో వస్తాయి, కొన్ని కార్లు మోర్ దెన్ ఇయర్ అవుతుందండి. ద లాంగెస్ట్ టిల్ నౌ ఇస్ ద టాలెస్ట్ ట్రైసికల్ ఇన్ ద వరల్డ్. తర్వాత ద షార్టెస్ట్ థింగ్ ఇస్ షార్ట్ టైంలో చేసిందంటే కరోనా వైరస్ షేప్ కార్ అండి. కరోనా వైరస్ షాప్ ఓన్లీ 6 డేస్లో చేశాను అది. అంటే అప్పుడే పాండమిక్ స్టార్ట్ అయింది, అప్పుడే లాక్డౌన్ అయింది. తర్వాత మాకు ఐడియా వచ్చింది కరోనా వైరస్ కార్ చేసి మెసేజ్ ఇవ్వాలి ఫర్ పీపుల్. అంటే నేను ఇప్పటివరకు కార్ చేసింది కాజ్ గురించి చేశాను, ఒకేజన్ బట్టి చేశాను. అంటే కాజ్ అంటే సేవ్ యువర్ హెడ్, హెల్మెట్ కార్ చేశాను. పంజరం కార్ చేశాను, నాట్ టు కేజ్ బర్డ్స్ అని. స్కూల్స్లో ఆన్ రిక్వెస్ట్ తీసుకెళ్ళి పిల్లలకు లోపల నిల్చొని ఎంత సఫకేట్ అవుతుంది, నాట్ టు కేజ్ బర్డ్స్ అని, అలాంటివి. తర్వాత సిగరెట్ షేప్ బైక్ చేశాను, క్విట్ ద హ్యాబిట్ అని. కాండమ్ షేప్ బైక్ చేశాను, చంద్రబాబు గారు ఎన్విల్ చేశారు. అప్పుడు ఎయిడ్స్ అవేర్నెస్ 2002లో ఎయిడ్స్ చాలా ఉండే, దాని మెసేజ్ యూజ్ కాండమ్స్ అని, ప్రొటెక్షన్ అని, అలాంటి చాలా టైప్ చేశాను. లాస్ట్ కరోనా వైరస్ చేశానండి. తర్వాత అకేషన్ బట్టి చేశాను. క్రికెట్ మ్యాచ్ అప్పుడు టు చియర్ ఇండియన్ టీమ్, క్రికెట్ బ్యాట్ చేశాను, క్రికెట్ బాల్ చేశాను. కపిల్ దేవ్ గారు అన్వీల్ చేశారు బాంబేలో టు చియర్ ఇండియన్ టీమ్ అప్పుడు. అలాంటి బాస్కెట్బాల్ కార్ చేశాను. బాస్కెట్బాల్ హార్లమ్ గ్లోబ్ టాటర్స్ అని అమెరికన్ టీము హైదరాబాద్లో ఆడేటప్పుడు వాళ్ళు అన్వీల్ చేశారండి. అలాంటి స్నూకర్ ఛాంపియన్షిప్ కార్ చేశాను ఒకేజన్ బట్టి. 2009లో స్నూకర్ ఛాంపియన్షిప్ హైదరాబాద్లో అయిందండి, అందుకని ఆ ఒకేజన్లో అది కూడా చేశానండి. ఇప్పుడు ప్రస్తుతం నేను అయోధ్య రామ్ జన్మభూమి టెంపుల్ చేస్తున్నానండి. ఐ ఆల్రెడీ స్టార్టెడ్ వర్క్ ఆన్ దట్. అది కంప్లీట్ మినీ బస్ పని చేస్తున్నాము. మొత్తం టెంపుల్ 100% అదే టెంపుల్ మెజర్మెంట్స్తో వెళ్తున్నాము. అది హోప్ఫుల్లీ అది జూన్ జూలైలో కంప్లీట్ చేసి, నా ఉద్దేశం ఏంటంటే అందరూ రామ్ జన్మభూమి అంటే అయోధ్య పోయి చూడలేరు రాముని దేవాలయము. అయితే ఈ టెంపుల్ చేసి ఊరూరు తీసుకెళ్ళి అక్కడ డిస్ప్లే చేసి చూపించాలని నా ఉద్దేశం అండి. జనానికి ఇష్టపడతారు డెఫినెట్లీ. వాళ్ళ ఊరికి వెళ్ళి రామ జన్మభూమి టెంపులే తీసుకోవాలని నా ఉద్దేశం అండి. ఇంకా తర్వాత ఇప్పుడు రెగ్యులర్ పిల్లలు పిజ్జా కార్ చేస్తున్నాను, ఐస్ క్రీమ్ కప్ కార్ చేస్తున్నాను, కప్ కేక్ చేస్తున్నాను. అంటే వాళ్ళ సజెషన్ బట్టి చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు లేడీస్ బ్రైడల్ డ్రెస్ షేప్ కార్ చేశాను, జ్యువెలరీ చేశాను. ఎప్పుడు ఏం చేస్తాను నాకు తెలియదు, సబ్జెక్ట్ బట్టి చేస్తానండి. కరోనా వైరస్ ఎప్పుడు అనుకోలే. కరోనా వైరస్ అది రైట్ టైంలో రైట్ కార్ చేస్తేనే అందం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను సండే ఫండే ప్రోగ్రామ్ ట్యాంక్ బండ్ మీద కూడా ఎప్పుడైతే సండే ఫండే అయినప్పుడు అట్లీస్ట్ 2 to 4 కార్స్ రన్ చేసి పిల్లలకు ఒకటి బ్యూటిఫుల్ ప్రదర్శన చేయాలన్న ఉద్దేశం అండి. అంటే గవర్నమెంట్ టైప్ అయ్యారా? గవర్నమెంట్ సపోర్ట్ ఏమన్నా చేస్తున్నారు? గవర్నమెంట్ టూరిజం బోర్డు ఉంది, వాళ్ళు ఇన్వైట్ చేశారు. నాకు ఆల్రెడీ పర్మిషన్ వచ్చిందండి. అది చేస్తే పిల్లలు ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి సూపర్ డూపర్. ఎందుకంటే ఇప్పటివరకు నేను అబౌట్ 18 షోస్ చేశానండి. ట్యాంక్ బండ్ పైన 12 షోస్ చేశాను, గవర్నమెంట్ ఆర్గనైజర్. అప్పుడు విపరీతమైన జనం వచ్చిందండి, అన్బిలీవబుల్ జనం వచ్చింది. ఎస్పెషల్లీ పిల్లలు దే లవ్ టు సీ ఫుట్బాల్ మూవింగ్ ఆన్ ద రోడ్ ఆర్ బ్యాట్ మూవింగ్ ఆన్ ద రోడ్, అలాంటివి. ఇప్పుడు కూడా ఒకసారి 3-4 కార్స్ రన్ చేసి పిల్లలకు డెమో చేస్తే వాళ్ళకి చాలా అందంగా ఉంటుందని ఉద్దేశం అండి. సో అంటే మీరు ఎక్స్పెన్సివ్ గురించి చెప్పారు ఆల్రెడీ, కానీ అంటే ఇదంతా మెయింటైన్ చేయడానికి మీకు అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ఓన్లీ టికెట్స్ అయినా ఇంకా గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్ చేస్తుందా?
ఇప్పుడు ఇ- ఒక టైం చాలా డిఫికల్ట్ ఉందండి మ్యూజియం మెయింటైన్ చేయాలంటే. ప్రస్తుతము ఫుట్ఫాల్ పర్లేదండి. ఇప్పుడు పాండమిక్ తర్వాత కూడా అబౌట్ 500 to 700 800 పీపుల్ విజిట్ అండి. కాకపోతే స్కూల్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ యావరేజ్ 5000 చిల్డ్రన్ విజిట్ అవుతారండి. స్కూల్స్ వాళ్ళ ప్రైజింగ్ డిస్కౌంట్ అలాగ ఉంటుంది, వాళ్ళ గైడెడ్ టూర్ అలాగ ఉంటుంది. దే రియలీ ఎంజాయ్ అండి. అట్లీస్ట్ 2 to 3 hours వాళ్ళు స్పెండ్ చేస్తారండి. ఈ షో ఇక్కడ మీ దగ్గర రకరకాల కలెక్షన్స్ ఉన్నాయి మీరు తయారు చేసినవి కాకుండా, కానీ అన్నిటికన్నా నాకు ఈ కార్ ఎందుకు కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది. అసలు దీని కార్ ఈ కార్ వెనక కథ ఏంటి? ఇది యాక్చువల్లీ నా వర్క్ స్టేషన్ అండి. అంటే నేను ముందు జనం ఎప్పుడైతే విజిటర్స్ వస్తారో వాళ్ళు సమ్ పీపుల్ దే రియలీ లైక్ మై వర్క్. వాళ్ళు కలవదలుచుకుంటారు, కొన్ని అడ్వైస్ ఇస్తారు, కొన్ని సజెషన్స్ ఇస్తారు. సో నాకు ఐ హ్యాడ్ ఎ డీసెంట్ ఆఫీస్ లైక్ ఎనీ అదర్ పర్సన్. సో వాళ్ళు లోపలికి రాగానే వాళ్ళ మొహం మీద ఏదో నిరాశ చూసేది, ఇదేంటి రెగ్యులర్ ఆఫీస్లో ఉన్నాను. దెన్ ఐ డిసైడ్ టు మేక్ సంథింగ్ స్పెషల్ ఆఫీస్. ఈ ఆఫీస్ చేయడానికి కూడా చాలా కష్టమైంది, అంటే టైం ఎక్కువైంది. జంక్ యార్డ్ నుండి అంత మొత్తం ఆఫీస్ జంక్ యార్డ్తో చేసామండి. పార్ట్స్ అన్నీ సెంటర్ టేబుల్ కానీ యాస్టిన్ అది పాతది తీసి దాన్ని క్లీనప్ చేసి నైస్లీ పెయింటెడ్ డిఫెండర్స్ మడ్ గార్డ్స్ డోర్స్ ఇవన్నీ కార్ వే ఫ్రమ్ ద జంక్ యార్డ్ అండి. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో ఏదో కార్ చూస్తున్నారు, ఇట్స్ అ వెరీ పాపులర్ మోడల్ టీ అండి. విత్ దిస్ కార్ హెన్రీ ఫోర్డ్ 1908లో అసెంబ్లీ లైన్ స్టార్ట్ చేశారు. ఏదైతే బ్యాక్ డ్రాప్ ఉందో అది సేమ్ కార్ ఈజ్ బీయింగ్ బిల్ట్ వే బ్యాక్ ఇన్ 1908 ఇన్ డెట్రాయిట్ అండి, యుఎస్ఏలో. అందుగురించి ఈ కార్ చూస్ చేశాను. మామూలుగా దీనిలో ఈ పెట్రోల్ బంక్ కానీ ఇవన్నీ జంక్ యార్డ్ నుండి తెచ్చి పెట్రోల్ బంక్ కట్ చేసి దాన్ని కట్లరీ క్యాబినెట్ చేశాను. స్వింగ్ మిషన్తో టేబుల్ చేశాను. అలాంటి అన్నీ జంక్ యార్డ్ నుండి తెచ్చి కార్ చేశానండి. మీ దగ్గర ఒక రేసింగ్ కార్ కూడా చూసాం మేము. ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ కార్ ఉందండి నా దగ్గర, స్టేషనరీ కార్ యాస్టాల్. దాంట్లో 26 feet హైట్ ఉంటుంది, 3 story అనుకోండి. లోపల 2 stories ఉంటుంది. ఒక స్టోరీలో ఫార్ములా 1 కార్ ఉంది, తర్వాత ఒక హౌస్ ఉంది, డమ్మీ హౌస్. హాట్ ఎయిర్ బెలూన్స్ స్కై నుండి సస్పెండ్ అయి ఉన్నాయి. ఇంకనేమో అప్స్ అండ్ డౌన్ చెస్ ఉంది. ఇవన్నీ ఎందుకు చేశానంటే పిల్లలు స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు అది టూర్ ఇస్తామండి అందులో కార్లో. వాళ్ళు దే రియలీ లైక్ సచ్, వాళ్ళకు ఆకర్షణగా ఉండాలంటూ హాట్ ఎయిర్ బెలూన్స్ హౌస్ క్రియేట్ చేసామండి. దే రియలీ లవ్ ఇట్. అదొక కారు స్కూల్స్ గ్రేట్ అట్రాక్షన్ అండి. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి కార్లు తయారు చేయాలని, ఇంకా జనాలు ఇంకా మీ వర్క్ చూసి ఇంప్రెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు సార్.